Hi everyone, my name is Tejasvi, working as a Maths lecturer in Sir CRR Women's Degree College, Eluru. In this video, we discuss some exercise problems. Okay. Exercise 4B. First problem. If A bar is equal to ఏమిచ్చారు I bar cos xy plus 3xy minus 2x square into J bar minus 3x plus 2y into K bar ఇచ్చారు. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు డో స్క్వేర్ ఏ బార్ బై డో వై స్క్వేర్ అలాగే డో స్క్వేర్ ఏ బార్ బై డో ఎక్స్ డో వైని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. దానికోసం ఫస్ట్ మనం ఇచ్చింది రాసుకుంటున్నాం. అంటే ఏ బార్ వాల్యూని మనం ఇక్కడ రాసుకున్నాం. ఇప్పుడు ఈ ఏ బార్కి వన్ టైం పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు వైతో డిఫరెన్షియేషన్ అనేది అప్లై చేస్తున్నాం. కాబట్టి ఏ బార్కి డో ఏ బార్ బై డో వై అవుతుంది ఈక్వల్ టు ఐ బార్ ఇంటూ కాస్ ఎక్స్వైకి డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ ఎక్స్వై మళ్ళీ ఎక్స్వైకి విత్ రెస్పెక్ట్ టు వైతో డిఫరెన్షియేషన్ కాబట్టి ఎక్స్ అనేది కాన్స్టెంట్ వైకి డిఫరెన్షియేషన్ 1 ప్లస్ జే బార్ ఇంటూ సో 3x అనేది కాన్స్టెంట్ వైకి డిఫరెన్షియేషన్ 1 మైనస్ 2x స్క్వేర్ మొత్తం కాన్స్టెంటే కాన్స్టెంట్కి డిఫరెన్షియేషన్ 0 అలాగే మైనస్ కే బార్ ఇంటూ 3x కాన్స్టెంట్ డిఫరెన్షియేషన్ 0 ప్లస్ 2 ఇంటూ వైకి డిఫరెన్షియేషన్ 1 ఓకే. సో డో స్క్వేర్ ఏ బార్ బై డో వై స్క్వేర్ ఇంకో సెకండ్ టైం డిఫరెన్షియేషన్ అప్లై చేస్తున్నాం. అంటే ఐ బార్ ఇంటూ మైనస్ ఎక్స్ అనేది కాన్స్టెంట్ విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నాం కాబట్టి సైన్ ఎక్స్వైకి డిఫరెన్షియేషన్ కాస్ ఎక్స్వై మళ్ళీ ఎక్స్వైకి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వై కాబట్టి ఎక్స్ కాన్స్టెంట్ వైకి డిఫరెన్షియేషన్ 1 ఓకే ప్లస్ జే బార్ ఇంటూ 3x మొత్తం కాన్స్టెంటే కాన్స్టెంట్కి డిఫరెన్షియేషన్ 0 మైనస్ కే బార్ ఇంటూ ఇది మొత్తం కాన్స్టెంటే కాన్స్టెంట్కి డిఫరెన్షియేషన్ 0 ఓకే. సో అంటే మనకి ఏం మిగిలింది ఐ బార్ ఇంటూ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ కాస్ ఎక్స్వై మిగిలింది. ఫస్ట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు సెకండ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే డో స్క్వేర్ ఏ బార్ బై డో ఎక్స్ డో వై ఈక్వల్ టు ఏమవుతుంది డో బై డో ఎక్స్ ఆఫ్ డో ఏ బార్ బై డో వై అంటే ఏ బార్ విత్ రెస్పెక్ట్ టు వైతో చేసిన దాన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తే మనకి ఈ వాల్యూ అనేది వస్తుంది. అంటే ఈక్వల్ టు డో బై డో ఎక్స్ ఆఫ్ డో ఏ బార్ బై డో వై అంటే వాల్యూ ఇది. ఈ వాల్యూని మనం ఇక్కడ రీప్లేస్ చేసుకుంటున్నాం. అంటే ఐ బార్ ఇంటూ మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్ వై ప్లస్ జే బార్ ఇంటూ 3x మైనస్ 2k బార్. ఇప్పుడు దీన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో పార్షియల్లీ డిఫరెన్షియేషన్ అప్లై చేస్తున్నాం. కాబట్టి మైనస్ ఐ బార్ ఇంటూ ఎక్స్ ఇక్కడ ఎక్స్ ఉంది దీంట్లో కూడా ఎక్స్ ఉంది కాబట్టి యువి మెథడ్ని అప్లై చేస్తున్నాం. అంటే ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్వైకి డిఫరెన్షియేషన్ కాస్ ఎక్స్వై మళ్ళీ ఎక్స్వైకి డిఫరెన్షియేషన్ ఎక్స్కి 1 ఇంటూ వై ఓకే ప్లస్ మళ్ళీ ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1 ఇంటూ సైన్ ఎక్స్వై అలాగే రాసాం ప్లస్ 3 ఇంటూ 1 ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1 ఇంటూ జే బార్ మైనస్ 2k బార్ 2 అనేది కాన్స్టెంట్కి డిఫరెన్షియేషన్ మనకి 0 అది రాసాం ఈక్వల్ టు మనకేం మిగిలింది మైనస్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై కాస్ ఎక్స్వై ప్లస్ సైన్ ఎక్స్వై మిగిలింది ఇంటూ ఐ బార్ ఓకే ఇంటూ ఐ బార్ ప్లస్ 3j బార్. సెకండ్ ప్రాబ్లం ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చారు ఎక్స్ స్క్వేర్ వైజెడ్ ప్లస్ 4x జెడ్ స్క్వేర్ అని ఇచ్చారు. అలాగే ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 2i బార్ మైనస్ జే బార్ మైనస్ 2k బార్ అని ఇచ్చి మనల్ని ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఏంటి ఏ బార్ డాట్ ఈ వాల్యూని ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఫైండ్ అవుట్ చేసి ఆ వచ్చిన వాల్యూని ఏ బార్తో డాట్ ప్రొడక్ట్ చేస్తే వచ్చే వాల్యూని మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో దానికోసం ఫస్ట్ మనం ఇచ్చింది రాసుకుందాం. అంటే 5 వాల్యూ అలాగే ఏ బార్ వాల్యూని రాసుకున్నాం. ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఫైన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వై జెడ్తో పార్షియల్ డిఫరెన్షియేషన్స్ కనపడుతున్నాయి. సో కాబట్టి మనం ఫస్ట్ ఆ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ ఫైన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో పార్షియల్ డిఫరెన్షియేషన్ అప్లై చేస్తున్నాం. పార్షియల్లీ కాబట్టి వై జెడ్ రెండు కూడా కాన్స్టెంట్స్ అవుతాయి. సో ఇక్కడ చూడండి వై జెడ్ కాన్స్టెంట్ కాబట్టి ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2x అవుతుంది ప్లస్ 4z స్క్వేర్ కాన్స్టెంట్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1 అది రాసాం. అంటే మనకి ఏం మిగిలింది 2xyz ప్లస్ 4z స్క్వేర్ మిగిలింది. సిమిలర్ వేలో ఫైని విత్ రెస్పెక్ట్ వైతో పార్షియల్ డిఫరెన్షియేషన్ అప్లై చేస్తున్నాం. పార్షియల్ని అంటున్నాం కాబట్టి వై మాత్రమే వేరియబుల్ ఎక్స్ జెడ్ రెండు కాన్స్టెంట్సే
కాబట్టి ఎక్స్ స్క్వేర్ జెడ్ బయటకు వస్తే వైకి డిఫరెన్షియేషన్ 1 అవుతుంది. ప్లస్ వై మాత్రమే వేరియబుల్ కాబట్టి ఎక్స్ జెడ్ కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ డిఫరెన్షియేషన్ 0 అవుతుంది. అంటే ఈ వాల్యూ మనకి ఎంత వస్తుంది? ఎక్స్ స్క్వేర్ జెడ్ వస్తుంది. అలాగే ఫైని విత్ రెస్పెక్ట్ టు జెడ్తో పార్షియల్ డిఫరెన్షియేషన్ అప్లై చేస్తున్నాం. పార్షియల్లీ కాబట్టి జెడ్ మాత్రమే వేరియబుల్. ఎక్స్ స్క్వేర్ వై కాన్స్టెంట్, జెడ్కి డిఫరెన్షియేషన్ 1. అలాగే ప్లస్ 4x కాన్స్టెంట్, జెడ్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ మనకి 2z. సో అంటే వాల్యూ ఎక్స్ స్క్వేర్ వై 4 × 2 8xz. ఓకే, సో ఇప్పుడు దీంట్లో మనం రీప్లేస్ చేసుకుందాం వాల్యూస్ని. అంటే ఐ బార్ ఇంటూ 5 ∂5/∂x అంటే ఎంత వాల్యూ 2xyz ప్లస్ 4z² ప్లస్ జే బార్ ఇంటూ 5ని విత్ రెస్పెక్ట్ వైతో చేస్తే ఎంత వచ్చింది వాల్యూ ఎక్స్ స్క్వేర్ జెడ్. అలాగే ప్లస్ కే బార్ ఇంటూ 5ని విత్ రెస్పెక్ట్ టు జెడ్తో చేస్తే ఎంత వచ్చింది వాల్యూ ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ 8xz. ఓకే, సో ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఆ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఈ వాల్యూని ఏ పాయింట్ దగ్గర 1 - 2 1 దగ్గర ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఎక్కడైతే మీకు ఎక్స్ కనిపించిందో దాని ప్లేస్లో 1, వై కనిపిస్తే దాని ప్లేస్లో -2, జెడ్ కనిపిస్తే దాని ప్లేస్లో 1 రీప్లేస్ చేస్తే ఆ పాయింట్ దగ్గర ఈ ఓవరాల్ వాల్యూ అనేది మనకి వస్తుంది. అంటే ఐ బార్ ఇంటూ 2 × ఎక్స్ ప్లేస్లో 1, వై ప్లేస్లో -2, జెడ్ ప్లేస్లో 1 ప్లస్ 4 × జెడ్ ప్లేస్లో 1 హోల్ స్క్వేర్ ప్లస్ జే బార్ ఇంటూ ఎక్స్ ప్లేస్లో 1, జెడ్ ప్లేస్లో 1. ఓకే, ప్లస్ కే బార్ ఇంటూ ఎక్స్ ప్లేస్లో 1, ఓకే, వై ప్లేస్లో -2 ప్లస్ 8 × ఎక్స్ ప్లేస్లో 1, జెడ్ ప్లేస్లో 1. అంటే ఈ వాల్యూ ఎంత వస్తుంది? ఐ బార్ ఇంటూ 2 × 2 4 మైనస్ ఉంది కాబట్టి -4 ప్లస్ 4 × 1² మీన్స్ 1 ప్లస్ 4 ప్లస్ జే బార్ ఇంటూ 1² × 1 మీన్స్ 1. సో జే బార్ ప్లస్ కే బార్ ఇంటూ ఈ వాల్యూ ఎంత వస్తుంది మనకి -2 అలాగే ప్లస్ 8. ఓకే, సో దీన్ని సింప్లిఫై చేసుకుందాం. సో -4 + 4 అంటే ఆ వాల్యూ 0 అంటే మనకి ఇక్కడ జే బార్ మిగిలింది. జే బార్ ప్లస్ ఇక్కడ ఎంత వస్తుంది -2 + 8 అంటే 6 కాబట్టి 6k బార్ అవుతుంది. సో ఈ వాల్యూ అనేది మనకి ఏం మిగిలింది? జే బార్ ప్లస్ 6k బార్ మిగిలింది. ఇప్పుడు ఈ వెక్టార్ని ఏ బార్తో డాట్ ప్రొడక్ట్ చేస్తే వాల్యూని రాసుకుందాం. సో దానికోసం ఇచ్చిన క్వశ్చన్లో ఏ బార్ అంటే మనకి ఈ విధంగా ఇచ్చారు 2i బార్ - జే బార్ -2k బార్ కింద డాట్. ఇప్పుడు ఈ వాల్యూని రీప్లేస్ చేద్దాం. అంటే జే బార్ ప్లస్ 6k బార్. సో డాట్ ప్రొడక్ట్ అప్లై చేస్తున్నాం. డాట్ ప్రొడక్ట్ 2 వెక్టార్స్ సేమ్ వెక్టార్స్ అయినప్పుడు మటుకే 1. ఓకే, డిస్టింక్ట్ వెక్టార్స్ అయితే డాట్ ప్రొడక్ట్ అనేది 0. సో కాబట్టి ఐ బార్ ఇక్కడ ఐ బార్ లేదు కాబట్టి 0. 0తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ టర్మ్ అనేది మనకి 0. అలాగే ప్లస్ ఇక్కడ జే బార్కి ముందున్న కాంపోనెంట్ -1, ఇక్కడ జే బార్కి ముందున్న కాంపోనెంట్ 1 అది రాసాం. ప్లస్ ఇక్కడ కే బార్కి ముందున్న కాంపోనెంట్ -2, ఇక్కడ కే బార్కి ముందున్న కాంపోనెంట్ 6. సో ఆ విధంగా రాసాం. ఇప్పుడు -1 × 1 -1 -2 × 6 -12 నథింగ్ బట్ ఈ వాల్యూ ఎంత వస్తుంది మనకి -13. సో ఈ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, థర్డ్ ప్రాబ్లం మీరు హోంవర్క్ కింద చేయండి. అయితే ఇక్కడ 5 వాల్యూ మనకి ఇచ్చేసారు. మనల్ని ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ 5ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో, 5ని విత్ రెస్పెక్ట్ టు వైతో, 5ని విత్ రెస్పెక్ట్ టు జెడ్తో పార్షియల్ డిఫరెన్షియేషన్స్ అప్లై చేసి దీంట్లో రీప్లేస్ చేస్తారు. వచ్చిన టర్మ్స్లో ఈ పాయింట్ వాల్యూని రీప్లేస్ చేస్తారు. అంటే ఎక్స్ ప్లేస్లో 2ని, వై ప్లేస్లో -2ని, జెడ్ ప్లేస్లో -1ని రీప్లేస్ చేసి రాసుకుంటే మీకు ఆ టర్మ్ అనేది వస్తుంది. ఓకే, ఫోర్త్ ప్రాబ్లం. ఇఫ్ ఆర్ బార్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్కే బార్ అని ఇచ్చారు. అలాగే ఏ బార్ అనేది ఒక కాన్స్టెంట్ వెక్టార్ అని ఇచ్చారు. అయితే మనల్ని ఈ 3 కండిషన్స్ని ప్రూవ్ చేయమన్నారు. ఓకే, ఫస్ట్ది చూద్దాం. ∂by∂x of a bar dot r bar into I bar plus ∂by∂y of a bar dot r bar into j bar plus ∂by∂z of a bar dot r bar into k bar వాల్యూ అనేది ఏ బార్ అవుతుంది అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నారు. సో దానికోసం ప్రూఫ్ చూడండి. ఆర్ బార్ అంటే ఏంటి మనకి xi బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్కే బార్. అలాగే ఏ బార్ అంటే ఎంత a1i బార్ ప్లస్ a2j బార్ ప్లస్ a3k బార్. సో ఇక్కడ
ఫస్ట్ మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఏ బార్ డాట్ ఆర్ బార్ కనపడుతుంది కాబట్టి మనం ఏం చేయాలి, ఫస్ట్ డాట్ ప్రొడక్ట్ అప్లై చేయాలి రెండింటికి. సో ఐ బార్తో చేస్తున్నాం కాబట్టి a1x ప్లస్ జే బార్తో డాట్ చేస్తున్నాం కాబట్టి a2y ప్లస్ కే బార్తో డాట్ ప్రొడక్ట్ చేస్తున్నాం కాబట్టి a3z. ఓకే, వచ్చిన టర్మ్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో వైతో జెడ్తో పార్షియల్ డిఫరెన్షియేషన్స్ అప్లై చేశారు. సో కాబట్టి ఒక్కొక్క టర్మ్కి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వై జెడ్తో పార్షియల్ డిఫరెన్షియేషన్స్ అప్లై చేసి రాద్దాం. సో దీన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తే పార్షియల్ డిఫరెన్షియేషన్ ఎక్స్ మాత్రమే వేరియబుల్, రిమైనింగ్ అన్ని కాన్స్టెంట్స్ అవుతాయి. కాబట్టి a1 అనేది కాన్స్టెంట్, ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1 ప్లస్ a2 కాన్స్టెంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కాబట్టి y కూడా కాన్స్టెంటే, సో 0 ఆ వాల్యూ. a3 కాన్స్టెంట్, z కాన్స్టెంటే, కాన్స్టెంట్కి డిఫరెన్షియేషన్ 0 అంటే మనకి ఓన్లీ ఏం మిగిలింది, a1 మటుకే మిగిలింది, అదే రాసాం. అలాగే ఏ బార్ డాట్ ఆర్ బార్ని విత్ రెస్పెక్ట్ టు వైతో పార్షియల్ డిఫరెన్షియేషన్ అప్లై చేసి రాసాం. సో విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నాం కాబట్టి ఎక్స్ అనేది కాన్స్టెంట్, సో ఓవరాల్గా ఈ ఫస్ట్ టర్మ్ అనేది కాన్స్టెంట్కి డిఫరెన్షియేషన్ మనకి 0 ప్లస్ a2 ఇంటూ వైకి డిఫరెన్షియేషన్ 1 ప్లస్ a3 కాన్స్టెంటే, జెడ్ కాన్స్టెంటే, సో కాబట్టి కాన్స్టెంట్కి డిఫరెన్షియేషన్ 0 అంటే మనకి ఏం వాల్యూ మిగిలింది, ఈక్వల్ టు a2. అలాగే విత్ రెస్పెక్ట్ టు జెడ్తో పార్షియల్ డిఫరెన్షియేషన్ అప్లై చేసాం. సో జెడ్తో చేస్తున్నాం కాబట్టి ఎక్స్ కాన్స్టెంట్, వై కాన్స్టెంట్, సో ఫస్ట్ టర్మ్ కాన్స్టెంట్ కాబట్టి డిఫరెన్షియేషన్ 0, సెకండ్ టర్మ్ కాన్స్టెంట్ కాబట్టి డిఫరెన్షియేషన్ 0 ప్లస్ a3 ఇంటూ జెడ్కి డిఫరెన్షియేషన్ 1, సో 1 రాసాం. అంటే ఓవరాల్గా మనకి ఎంత వచ్చింది, టర్మ్ అనేది 1 అవుతుంది. సో అంటే 1 ఇంటూ a3 మీన్స్ a3. సో ఇక్కడ వచ్చిన టర్మ్స్ని తీసుకెళ్ళి ఈ ఎల్హెచ్ఎస్ వాల్యూలో రీప్లేస్ చేసుకుందాం. సో ఎల్హెచ్ఎస్ ఏమి ఇచ్చారు, డో బై డో ఎక్స్ ఆఫ్ ఏ బార్ డాట్ ఆర్ బార్ ఇంటూ ఐ బార్ ప్లస్ డో బై డో వై ఆఫ్ ఏ బార్ డాట్ ఆర్ బార్ ఇంటూ జే బార్ ప్లస్ డో బై డో జెడ్ ఆఫ్ ఏ బార్ డాట్ ఆర్ బార్ ఇంటూ కే బార్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఫస్ట్ టర్మ్ వాల్యూ మనకి a1 ఇంటూ ఐ బార్ ప్లస్ సెకండ్ టర్మ్ వాల్యూ a2 ఇంటూ జే బార్ ప్లస్ థర్డ్ టర్మ్ వాల్యూ a3 ఇంటూ కే బార్. అండ్ ఈ వాల్యూ అనేది మన దేనికి సమానం అవుతుంది, ఏ బార్కి సమానం అవుతుంది. సో అంటే ఎల్హెచ్ఎస్ వాల్యూ ఆర్హెచ్ఎస్కి సమానం అయింది. సో ఈ ప్రూఫ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఏమి ఇచ్చారు, డో బై డో ఎక్స్ ఆఫ్ ఏ బార్ క్రాస్ ఆర్ బార్ డాట్ ఐ బార్ ప్లస్ డో బై డో వై ఆఫ్ ఏ బార్ క్రాస్ ఆర్ బార్ డాట్ జే బార్ ప్లస్ డో బై డో జెడ్ ఆఫ్ ఏ బార్ క్రాస్ ఆర్ బార్ డాట్ కే బార్ ఇచ్చారు. ఆ వాల్యూ అనేది 0కి సమానం అవుతుంది అని ప్రూవ్ చేయమంటున్నారు. దానికోసం ఫస్ట్ మనం ఇచ్చిన టర్మ్స్ని రాసుకుందాం. అంటే ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చారు, ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్కే బార్ ఇచ్చారు. అలాగే ఏ బార్ అనేది ఏమి ఇచ్చారు, a1 ఐ బార్ ప్లస్ a2 జే బార్ ప్లస్ a3 కే బార్ అని ఇచ్చారు. అయితే ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్లో ఏ బార్ క్రాస్ ఆర్ బార్ ఉంది కాబట్టి ఫస్ట్ మనం ఏ బార్ క్రాస్ ఆర్ బార్ టర్మ్ని ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఏంటి, ఐ బార్ జే బార్ కే బార్. ఏ బార్ యొక్క కాంపోనెంట్స్ a1 a2 a3, ఆర్ బార్ యొక్క కాంపోనెంట్స్ ఎక్స్ వై జెడ్. ఓకే, సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. అంటే ఐ బార్ ఇంటూ ఐ యొక్క రోని ఐ యొక్క కాలమ్ని ఎలిమినేట్ చేసి రిమైనింగ్ 2/2 మ్యాట్రిసెస్ యొక్క డిటర్మినెంట్ అంటే a2z మైనస్ a3y. ఓకే, అది రాసాం. మైనస్ జే బార్ ఇంటూ జే యొక్క రోని జే యొక్క కాలమ్ని ఎలిమినేట్ చేస్తే a1z మైనస్ a3x అవుతుంది. అలాగే ప్లస్ కే బార్ ఇంటూ కే యొక్క రోని కే యొక్క కాలమ్ని ఎలిమినేట్ చేస్తే రిమైనింగ్ 2/2 మ్యాట్రిసెస్ అంటే a1 ఇంటూ వై మైనస్ a2 ఇంటూ ఎక్స్, అది రాసాం. ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్లో డాట్ ఐ బార్ ఉంది. సో వచ్చిన టర్మ్ని విత్ రెస్పెక్ట్ టు ఐ బార్తో డాట్ ప్రొడక్ట్ అప్లై చేసుకుందాం. సో ఐ బార్తో చేస్తున్నాం కాబట్టి మనకు ఓన్లీ ఫస్ట్ టర్మ్ మటుకే మిగులుతుంది. ఐ బార్ డాట్ జే బార్ 0, ఐ బార్ డాట్ కే బార్ 0 అంటే మనకు ఓన్లీ ఈ ఫస్ట్ టర్మ్ ఏంటి, a2z మైనస్ a3y మటుకే మిగిలింది. సిమిలర్ వేలో ఏ బార్ క్రాస్ ఆర్ బార్ డాట్ జే బార్ ఉంది, అలాగే ఏ బార్ క్రాస్ ఆర్ బార్ డాట్ కే బార్ ఉంది. ఆ వాల్యూస్ కూడా మనం ఫైండ్ అవుట్ చేద్దాం. డాట్ జే బార్ అంటే ఈ టర్మ్ మిగులుతుంది. ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి ఈ నెగిటివ్ని లోపలికి అప్లై చేస్తే నెగిటివ్ ఆఫ్ నెగిటివ్ పాజిటివ్, ఫస్ట్ సెకండ్ టర్మ్ a3x వచ్చింది మైనస్ a1z రాసుకున్నాం.
అలాగే ఏ బార్ క్రాస్ ఆర్ బార్ డాట్ కే బార్తో డాట్ ప్రొడక్ట్ అప్లై చేస్తున్నాం కాబట్టి లాస్ట్ టర్మ్ మనకి మిగులుతుంది a1y మైనస్ a2x. ఓకే, సో ఇప్పుడు ఈ టర్మ్స్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వై జెడ్లతో మనం ఏం చేద్దాం, పార్షియల్ డిఫరెన్షియేషన్స్ని అప్లై చేద్దాం. ఓకే, ఫస్ట్ టర్మ్ ఇది మనకి మిగిలిన టర్మ్, దీన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో పార్షియల్ డిఫరెన్షియేషన్ అప్లై చేసాం. పార్షియల్లీ కాబట్టి ఇది మొత్తం కాన్స్టెంట్ అవుతుంది, కాన్స్టెంట్కి డిఫరెన్షియేషన్ మనకి ఏమవుతుంది, 0, అది రాసుకున్నాం. అలాగే దీనిని విత్ రెస్పెక్ట్ టు వైతో పార్షియల్ డిఫరెన్షియేషన్ అప్లై చేసాం. వైతో చేస్తున్నాం కాబట్టి ఇది మొత్తం కాన్స్టెంట్ అయితే మనకి దాని యొక్క డిఫరెన్షియేషన్ అనేది మనకి 0 అవుతుంది. అలాగే ఈ థర్డ్ టర్మ్ని విత్ రెస్పెక్ట్ టు జెడ్తో పార్షియల్ డిఫరెన్షియేషన్ అప్లై చేసాం. జెడ్తో చేస్తున్నాం కాబట్టి ఇది మొత్తం కాన్స్టెంట్కి డిఫరెన్షియేషన్ మనకి 0 మిగులుతుంది. సో ఎల్హెచ్ఎస్ తీసుకుంటే ఈ 3 టర్మ్స్ని యాడ్ చేసుకుంటే మొత్తం 3 కూడా మనకి జీరోసే మిగిలినాయి. అంటే మనకి ఏం మిగులుతుంది, ఓన్లీ 0. ఓకే, మీరు థర్డ్ క్వశ్చన్ మీరు చేస్తారు. ఓకే, క్వశ్చన్లో చూసి రాసుకోండి ఆ థర్డ్ క్వశ్చన్ని. ఓకే, ఫిఫ్త్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ ఎఫ్ బార్ ఇస్ ఈక్వల్ టు ఏమి ఇచ్చారు, వైజెడ్ ఐ బార్ ప్లస్ జెడ్ఎక్స్ జే బార్ ప్లస్ ఎక్స్వై కే బార్ అని ఇచ్చి మనల్ని ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ మనం ఇచ్చిన ఎఫ్ బార్ని రాసుకుందాం. తర్వాత ఇచ్చిన క్వశ్చన్లో ఎఫ్ బార్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో వైతో జెడ్తో పార్షియల్ డిఫరెన్షియేషన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఆ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఎఫ్ బార్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తున్నాం కాబట్టి డో ఎఫ్ బార్ బై డో ఎక్స్ ఏమవుతుంది, వై జెడ్ రెండు కాన్స్టెంట్సే కాబట్టి విత్ రెస్పెక్ట్ ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి కాన్స్టెంట్కి డిఫరెన్షియేషన్ మనకి 0 ప్లస్ జెడ్ అనేది కాన్స్టెంట్, ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1 ఇంటూ జే బార్. ఓకే, ప్లస్ వై అనేది కాన్స్టెంట్, ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1 ఇంటూ కే బార్. అంటే మనకి వాల్యూ ఎంత మిగిలింది, జెడ్ జే బార్ ప్లస్ వై కే బార్ మిగిలింది. అలాగే ఎఫ్ బార్ని విత్ రెస్పెక్ట్ వైతో పార్షియల్ డిఫరెన్షియేషన్, వైతో చేస్తున్నాం కాబట్టి జెడ్ కాన్స్టెంట్, వైకి డిఫరెన్షియేషన్ 1 ఇంటూ ఐ బార్ ప్లస్ వైతో చేస్తున్నాం కాబట్టి ఈ రెండు కాన్స్టెంట్సే జెడ్ ఎక్స్ కూడా కాన్స్టెంట్స్కి డిఫరెన్షియేషన్ 0 ప్లస్ విత్ రెస్పెక్ట్ వై కాబట్టి ఎక్స్ కాన్స్టెంట్, వైకి డిఫరెన్షియేషన్ 1 ఇంటూ కే బార్. అంటే మన టర్మ్ ఏం మిగిలింది, జెడ్ ఐ బార్ ప్లస్ ఎక్స్ కే బార్ మిగిలింది. అలాగే ఎఫ్ బార్ని విత్ రెస్పెక్ట్ టు జెడ్తో పార్షియల్ డిఫరెన్షియేషన్, విత్ రెస్పెక్ట్ టు జెడ్తో చేస్తున్నాం కాబట్టి వై కాన్స్టెంట్, జెడ్కి డిఫరెన్షియేషన్ 1 ఇంటూ ఐ బార్ ప్లస్ మళ్ళీ విత్ రెస్పెక్ట్ టు జెడ్ కాబట్టి ఎక్స్ కాన్స్టెంట్, జెడ్కి డిఫరెన్షియేషన్ 1 ఇంటూ జే బార్ ప్లస్ ఎక్స్ వై రెండు కాన్స్టెంట్సే కాబట్టి కాన్స్టెంట్స్కి డిఫరెన్షియేషన్ 0. అంటే మన టర్మ్ వైఐ బార్ ప్లస్ ఎక్స్ జే బార్ మిగిలింది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు దీన్ని 3 పార్ట్స్ కింద చేద్దాం. సో ఫస్ట్ ఈ పార్ట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే మనం ఫస్ట్ ఐ బార్ క్రాస్ డో ఎఫ్ బార్ బై డో ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఏంటి, ఐ బార్ జే బార్ కే బార్, ఐ బార్ ముందున్న కాంపోనెంట్ 1, జే బార్ లేదు కే బార్ లేదు కాబట్టి ఆ వాల్యూస్ మనం జీరోస్ కింద రాసుకున్నాం. అలాగే డో ఎఫ్ బార్ బై డో ఎక్స్ యొక్క కాంపోనెంట్స్ ఏంటి, మనకి జెడ్ వై, ఐ బార్ లేదు కాబట్టి మనకి 0, ఇంకా రిమైనింగ్ జెడ్ వై. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. అంటే ఐ బార్ ఇంటూ ఐ యొక్క రోని ఐ యొక్క కాలమ్ని ఎలిమినేట్ చేస్తే మనకి రిమైనింగ్ 2/2 మ్యాట్రిసెస్ని సింప్లిఫై చేయాలి. అంటే 0 ఇంటూ వై నథింగ్ బట్ 0 మైనస్ 0 ఇంటూ జెడ్ నథింగ్ బట్ 0 మైనస్ జే బార్ ఇంటూ జే యొక్క రోని జే యొక్క కాలమ్ని ఎలిమినేట్ చేస్తున్నాం 1 ఇంటూ వై నథింగ్ బట్ వై మైనస్ 0 ఇంటూ 0 0 ప్లస్ కే బార్ ఇంటూ కే యొక్క రోని కే యొక్క కాలమ్ని ఎలిమినేట్ చేసాం 1 ఇంటూ జెడ్ నథింగ్ బట్ జెడ్ మైనస్ 0. అంటే ఈ వాల్యూ ఎంత వస్తుంది మనకి, మైనస్ వై జే బార్ ప్లస్ జెడ్ కే బార్ వస్తుంది. ఆ వాల్యూని మనం ఇక్కడ రాసుకున్నాం. అలాగే జే బార్ క్రాస్ డో ఎఫ్ బార్ బై డో వైని ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఐ బార్ జే బార్ కే బార్. సో ఆ జే బార్ యొక్క కాంపోనెంట్స్ ఏంటివి మనకి 0 1 0, జే బార్కి ఒక్కదానికే ఉంది కాబట్టి 1 రాసాం, ఐ బార్ కే బార్ లేవు కాబట్టి జీరోస్ కింద రాసాం. అలాగే డో ఎఫ్ బార్ బై డో వై యొక్క కాంపోనెంట్స్ ఏంటివి
జెడ్ ఎక్స్. ఇక్కడ ఐ బార్ ముందున్న కాంపోనెంట్ జే, కే బార్ ముందున్న కాంపోనెంట్ ఎక్స్, వై అదే జే బార్ కాంపోనెంట్ లేదు కాబట్టి మనం 0 కింద మెన్షన్ చేసుకుంటాం. అంటే జెడ్ 0 ఎక్స్. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. అంటే ఐ బార్ ఇంటూ ఐ యొక్క రోని ఐ యొక్క కాలమ్ని ఎలిమినేట్ చేస్తే 1 ఇంటూ ఎక్స్ నథింగ్ బట్ ఎక్స్ మైనస్ 0 ఇంటూ 0 0 మైనస్ జే బార్ ఇంటూ జే యొక్క రోని జే యొక్క కాలమ్ని ఎలిమినేట్ చేస్తాం. రిమైనింగ్ 2/2 మ్యాట్రిసెస్ యొక్క డిటర్మినెంట్ 0 ఇంటూ ఎక్స్ నథింగ్ బట్ 0 మైనస్ 0 ఇంటూ జెడ్ నథింగ్ బట్ 0 ప్లస్ కే బార్ ఇంటూ కే యొక్క రోని కే యొక్క కాలమ్ని ఎలిమినేట్ చేసి రిమైనింగ్ 2/2 మ్యాట్రిసెస్ని సింప్లిఫై చేసాం. 0 ఇంటూ 0 0 మైనస్ 1 ఇంటూ జెడ్ నథింగ్ బట్ జెడ్. అంటే ఈ వాల్యూ ఎంత మిగిలింది? xi బార్. ఓకే, ఈ మొత్తం టర్మ్ 0. ఇంకా ఇక్కడ మైనస్ జెడ్ కే బార్ ఆ వాల్యూని రాసాం. ఇప్పుడు కే బార్ క్రాస్ డో ఎఫ్ బార్ బై డో జెడ్ చేస్తున్నాం. అంటే ఐ బార్ జే బార్ కే బార్. కే బార్ మాత్రమే ఉంది కాబట్టి కే బార్ యొక్క కాంపోనెంట్ మటుకే రాసాం 1. ఐ బార్ జే బార్ లేదు కాబట్టి వాటి ముందు కాంపోనెంట్స్ జీరోస్. అంటే 0 0 1 కింద రాసుకున్నాం. అలాగే డో ఎఫ్ బార్ బై డో జెడ్. సో డో ఎఫ్ బార్ బై డో జెడ్ అంటే వాటి కాంపోనెంట్స్ ఏంటివి? ఐ బార్ ముందున్న కాంపోనెంట్ వై, జే బార్ ముందున్న కాంపోనెంట్ ఎక్స్, కే బార్ ముందు ఏమీ లేదు కాబట్టి కే బార్ లేదు కాబట్టి 0 కింద మెన్షన్ చేస్తాం. అంటే మన కాంపోనెంట్స్ ఏంటివి? వై ఎక్స్ 0. అంటే ఈ వాల్యూ మనం సింప్లిఫై చేసుకుందాం. ఐ బార్ ఇంటూ ఐ యొక్క రోని ఐ యొక్క కాలమ్ని ఎలిమినేట్ చేసాం. రిమైనింగ్ 2/2 మ్యాట్రిసెస్ని సింప్లిఫై చేస్తున్నాం. 0 ఇంటూ 0 0 మైనస్ 1 ఇంటూ ఎక్స్ నథింగ్ బట్ ఎక్స్ మైనస్ జే బార్ ఇంటూ జే యొక్క రోని జే యొక్క కాలమ్ని ఎలిమినేట్ చేసి రిమైనింగ్ 2/2 మ్యాట్రిసెస్ యొక్క డిటర్మినెంట్ని రాసుకుంటున్నాం. 0 ఇంటూ 0 0 మైనస్ 1 ఇంటూ వై వై. అలాగే ప్లస్ కే బార్ ఇంటూ కే యొక్క రోని కే యొక్క కాలమ్ని ఎలిమినేట్ చేసాం. రిమైనింగ్ 2/2 మ్యాట్రిసెస్ని సింప్లిఫై చేసుకుంటున్నాం. 0 ఇంటూ ఎక్స్ నథింగ్ బట్ 0 0 ఇంటూ వై నథింగ్ బట్ 0. అంటే మన టర్మ్స్ ఏం మిగిలాయి? మైనస్ ఎక్స్ ఇంటూ ఐ బార్, అలాగే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ వై ఇంటూ జే బార్. సో ఇప్పుడు మనల్ని అడిగింది ఈ 3 వాల్యూస్ని యాడ్ చేస్తే వచ్చే రిజల్టెంట్ వాల్యూ అని. సో ఒక్కొక్క టర్మ్ని యాడ్ చేసుకుందాం. మైనస్ వై జే బార్ ప్లస్ జెడ్ కే బార్, అలాగే ప్లస్ ఎక్స్ ఐ బార్ మైనస్ జెడ్ కే బార్ మైనస్ ఎక్స్ ఐ బార్ ప్లస్ వై జే బార్. సో ఈ 3 కాంపోనెంట్స్ యాడ్ చేస్తే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ప్లస్ ఎక్స్ ఐ బార్ మైనస్ ఎక్స్ ఐ బార్ క్యాన్సిల్, ప్లస్ జెడ్ కే బార్ మైనస్ జెడ్ కే బార్ క్యాన్సిల్, మైనస్ వై జే బార్ ప్లస్ వై జే బార్ క్యాన్సిల్. అన్ని టర్మ్స్ క్యాన్సిల్. రిజల్టెంట్ ఎంత వస్తుంది మనకి? 0. ఓకే, అయిపోయింది ఇది. ఇఫ్ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్కే బార్ అని ఇచ్చారు అండ్ 5 ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆర్ అని ఇచ్చారు. అయితే ఆర్ వాల్యూ అనేది మోడ్ ఆర్ బార్ గనక సమానమైనట్టయితే మనల్ని ఈ కండిషన్ని ప్రూవ్ చేయమన్నారు. ఐ బార్ డో ఫై బై డో ఎక్స్ ప్లస్ జే బార్ డో ఫై బై డో వై ప్లస్ కే బార్ డో ఫై బై డో జెడ్ ఈక్వల్ టు ఆర్ బార్ బై ఆర్ స్క్వేర్ అని ప్రూవ్ చేయమన్నారు. సో ఫస్ట్ మనం ఇచ్చింది రాసుకుందాం. ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్కే బార్ అని. సో మనకి ఆర్ వాల్యూ అనేది మోడ్ ఆర్ బార్కి సమానం అని చెప్పారు కాబట్టి ఆ వాల్యూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఇప్పుడు బోత్ సైడ్స్ మనం స్క్వేర్ అప్లై చేసినట్టయితే ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అవుతుంది. సో డిఫరెన్షియేషన్ అప్లై చేసాం అనుకోండి బోత్ సైడ్స్ పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో అప్లై చేస్తే ఆర్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2r, ఆర్కి డిఫరెన్షియేషన్ డో ఆర్ బై డో ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2x, వై స్క్వేర్ కాన్స్టెంట్ 0, జెడ్ స్క్వేర్ కాన్స్టెంట్ 0. సో డో ఆర్ బై డో ఎక్స్ వాల్యూ దేనికి సమానం అవుతుంది? ఎక్స్ బై ఆర్కి సమానం అవుతుంది. అలాగే ఈ పైన టర్మ్కి మనం పార్షియల్లీ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వైతో చేద్దాం. అప్పుడు ఆర్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2r, ఆర్కి డిఫరెన్షియేషన్ డో ఆర్ బై డో వై ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్కి కాన్స్టెంట్ 0, వై స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2y, జెడ్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 0. సో 2 క్యాన్సిల్ అయితే డో ఆర్ బై డో వై వాల్యూ మనకి వై బై ఆర్ మిగులుతుంది. అలాగే ఆర్ స్క్వేర్ టర్మ్ని మనం పార్షియల్లీ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు జెడ్తో చేద్దాం. ఆర్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2r, పార్షియల్లీ కాబట్టి డో ఆర్ బై డో జెడ్ ఈక్వల్ టు సో ఎక్స్ స్క్వేర్ కాన్స్టెంట్ 0, వై స్క్వేర్ కాన్స్టెంట్ 0, జెడ్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2z. సో డో ఆర్ బై డో జెడ్ వాల్యూ మనకి జెడ్ బై ఆర్ వస్తుంది. ఓకే,
సో అలాగే మనకి phi ఈజ్ ఈక్వల్ టు log r అని ఇచ్చారు. దీనికి కూడా విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వై జెడ్లతో పార్షియల్ డిఫరెన్షియేషన్ అప్లై చేద్దాం. సో డో ఫై బై డో ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, log rకి డిఫరెన్షియేషన్ 1/r, rకి డిఫరెన్షియేషన్ డో ఆర్ బై డో ఎక్స్ ఈక్వల్ టు 1/r ఇంటూ డో ఆర్ బై డో ఎక్స్ వాల్యూ x బై ఆర్ ఈక్వల్ టు x బై ఆర్ స్క్వేర్. అలాగే ఫైని విత్ రెస్పెక్ట్ టు వైతో పార్షియల్ డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే 1/r ఇంటూ డో ఆర్ బై డో వై ఈక్వల్ టు 1/r ఇంటూ డో ఆర్ బై డో వై వాల్యూ y బై ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు y బై ఆర్ స్క్వేర్ అవుతుంది. అలాగే డో ఫై బై డో జెడ్ ఈక్వల్ టు 1/r ఇంటూ డో ఆర్ బై డో జెడ్ ఈక్వల్ టు 1/r ఇంటూ జెడ్ బై ఆర్ అంటే జెడ్ బై ఆర్ స్క్వేర్. ఈ వాల్యూస్ అన్నిటినీ మనం వాళ్ళు అడిగిన కండిషన్లో రీప్లేస్ చేసుకుందాం. ఐ బార్ ఇంటూ ఎక్స్ బై ఆర్ స్క్వేర్ ప్లస్ జే బార్ ఇంటూ వై బై ఆర్ స్క్వేర్ ప్లస్ కే బార్ ఇంటూ జెడ్ బై ఆర్ స్క్వేర్ అంటే xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ zk బార్ బై ఆర్ స్క్వేర్. నథింగ్ బట్ ఈ వాల్యూ r బార్ బై ఆర్ స్క్వేర్. ఓకే థ్యాంక్ యూ.